అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి, కృపగలిగిన రాజా, నీ వందనాలు. మహోన్నతులైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు ప్రభువాని, నీ కృపగలిగిన పాదములను ఆశ్రయించి నాయన నీ పాదములను పట్టుకొని అయా నాయన బ్రతిమిలాడుకుంటున్నాను, శరణు వేడుకుంటున్నాను. ఈ కటాక్షము నాయన అందరి మీద ఉంచండి, నీ కనికరమ్మ అందరి మీద ఉంచండి, నీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకునండి. ఒక్కడుగు నీ ఆలోచన ప్రపంచంలోని వేయగలడానికి చూడు, మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని వేడుకుంటూ ఇగో నాయన నీ మాటల చేత మమ్మను అయా కడగండి, కట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి, నిలువ పెట్టండి, నీ శక్తిలోనికి నడిపించమని వేడుకుంటూ చదవబడి నీ మాటలను ప్రభువా నీ బిడ్డలందరినీ నన్ను ఈ మందిరమును నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే నేడు ఎలా ఉందంటే అందరూ బైబిల్ చదువుతారు, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ కూడా చర్చకు వస్తారు, అందరూ కూడా వాక్య పరిచర్య చెప్పగలిగినంతటువంటి జ్ఞానంలోకి వచ్చేసారు. ఎవరిని అడిగినా, ఎవరిని కదిపినా కూడా ఒక మంచి మెసేజ్ చెప్పగలిగిన స్టేజ్లో ఉన్నారు, మంచి పాట పాడగలిగిన స్టేజ్లో ఉన్నారు, మంచి ప్రార్థన చేయగలిగిన స్టేజ్లో ఉన్నారు. చూస్తుంటే నాకైతే అద్భుతంగా ఉంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విషయం చాలా గొప్పది, నేనేం తప్పు అని అంటలేదు, తప్పనట్లా. అయితే ఒక్కసారి మనమందరం కూడా పరిశీలన చేసుకునేటటువంటి మెట్టు దగ్గరకు వచ్చినప్పుడు, లేదా దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన బలిపీఠపు కొమ్ముల దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి ముఖ దర్శనం చేయవలసిన వారమై ఉన్నాం. మందిరానికి ఎందుకు వస్తున్నాను? ఒకసారి దేవుని ఆలోచన ప్రపంచంలో చూడడానికి వస్తున్నాను. బైబిల్ గ్రంథం దగ్గరికి ఎందుకు వస్తున్నాను? దేవుని యొక్క మాట లోపలికి చూడడానికి వస్తున్నాను. అలాగే దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి ఎందుకు వెళ్తున్నాను? ఆయన ముఖాన్ని చూడటానికి వెళ్తున్నాను. ఇలాగ వెళుతున్నటువంటి భక్తి జీవితం ఎలా ఉందంటే చాలామంది వాళ్ళు చూడటం అనేది లేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యము, విచిత్రమైనటువంటి విషయం. ఎందుకు చూడటం లేదు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి బయట సమాజంలో. అలాగే స్టేజ్ వేసి పెడతారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు వీళ్ళు హెల్త్ వాళ్ళు, సచివాలయాలు వీళ్ళందరూ నిలబడి ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన లేకపోతే ఒక ఆఫీసర్ వచ్చి నిలబడుతూ ఉంటాడు. మనం ప్లాస్టిక్ వాడకూడదు, మనం ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు, ప్లాస్టిక్ ప్రపంచానికి చాలా హానికరం అని చెప్పి ఒక పావుగంట లెసన్ ఇస్తాడు. విచిత్రంగా వీళ్ళందరూ కూడా ఏమి ఎరగని వాళ్ళని వింటారు, ఇదంతా బాగానే ఉంటుంది. కానీ బయటకు వెళ్ళాక అరే కార్లోను ఆ కవర్ పెట్టాను బట్రా అని చెప్పి ఆ ప్లాస్టిక్ కవర్లను వాటర్ బాటిల్ తెచ్చుకుంటాను. అంటే నేను మీకు అర్థమవుతుందో లేదో షేప్ చెప్పడం చెప్తున్నాడు, వినడం వింటున్నాడు, బట్ ఆ షేప్లోకి అయితే రాడు. నేను ఒక్క సెంటెన్స్లోనికి మీ మనస్సును చూపించాలని, అంటే నా మనస్సుతో పాటు మిమ్మల్ని కూడా తోడుకుని వెళ్ళాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు
లేదా ఈ పత్రిక రాసినటువంటి పౌలు కానీ ఏమని చెప్తాడంటే, నేను క్రీస్తు యేసుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని అంటాడు. అవునా కదా? విన్నారు ఎప్పుడైనా? నేను క్రీస్తు యేసుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని అన్నాడు. హ్యాపీ, చాలా బాగుంది. పౌలుని పోలి నడవాలంటే ముందు క్రీస్తు స్వరూపం కూడా అర్థమవుతుంది. కాబట్టి పౌలుని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రీస్తు అర్థమవుతుంది. సరే, పౌల్లో ఉన్నటువంటి లక్షణం, క్రీస్తులో ఉన్నటువంటి లక్షణం ఏంటయ్యా అంటే, చాలా సింపుల్గా చెప్తున్నటువంటి వచనం, ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ వచనం చదువుతున్నాను. నేను కూడా మనుషుల పోలికగానే పుట్టాను. చదవండి. ఏమంటాడు? ఈ సెంటెన్స్ దగ్గరకు వచ్చి, అంటే ఈ అర్థం దగ్గరకు వచ్చి నేను నిలబడాలి. ఎవ్రీ పర్సన్ ఇక్కడ నిలబడాలి. దాసుని స్వరూపమును ధరించి అంటాడు. ఈ సెంటెన్స్ దగ్గర రావాలి. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి రావాలనుకున్నవాడు ధరించవలసినటువంటి ఒక వస్త్రం ఏంటంటే దాసుని స్వరూపము. ఇది ఒక్క దగ్గరికి, ఒక్క సెంటెన్స్ దగ్గరకు వచ్చి నేను అలా ఉన్నానా అని గనక మనల్ని మనం పరిశీలన చేసుకోగలిగితే చాలా గొప్ప సంగతి అర్థం. దాసుని స్వరూపం అని అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసా? దాసుని స్వరూపం అంటే సర్వెంట్. మీ భాషలో చెప్పాలంటే సేవకుడు, అంతేనా? రైట్. సర్వెంట్. దాసుని స్వరూపం అంటే ఏంటి? ఎవరికైనా అర్థమవుతుందా? దాసుని స్వరూపం అంటే ఏంటి? పనిచేసేవాడు, ఇంకా యజమానుల దగ్గర సేవ చేసేవాడు, ఇంకా బాగా అర్థం చేసుకోండి. దాసుని స్వరూపంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చెప్తున్నాను. దాసుని స్వరూపం అంటే లోపట్టం. దాసుని స్వరూపం అంటే లోపట్టం. మంచిలు పట్టరారా అన్నాడు అనుకో, దెర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్ అనేది ఉండదు. చిత్తం ప్రభువా, గబగబా ఇల్లు మంచినీళ్ళు తీసుకొస్తాడు. ఆ మంచినీళ్ళు కాసి అక్కడ పెట్టి యజమానుడు మర్చిపోయిన తర్వాత మళ్ళీ మంచిలు తెమ్మన్నా తేవాలగా, తెలగారా అన్నాడు అనుకో, చిత్తం ప్రభు అని మళ్ళీ తీసుకొస్తాడు. కళ్ళు ఎక్కి మీదకి ఎక్కినాయా? అక్కడ ఎక్కారు కదా మంచినీళ్ళు, చూడలేదా అని అంటాడు. దాసుని స్వరూపం అంటే ఏంటంటే నో ఆర్గ్యుమెంట్. చెప్పాడు చేయడం అంతే దాసుని స్వరూపం. లోబడడం అంతే. విచిత్రం ఏంటంటే హైందవ ధర్మంలో స్త్రీలో, అంటే భార్యలో ఒక స్వరూపాన్ని వర్ణిస్తారు. ఆ స్వరూపం కూడా దాస్య స్వరూపం. అలా లోబడేటటువంటి విషయం దాసుని స్వరూపం అంటే. నేను అలా ఒబే అవ్వగలుగుతున్నానా అనే ప్రశ్నకి వెళ్ళకముందు ఇంకొక సంగతి చెప్పాలి. దాసుని స్వరూపంలో ఉన్నటువంటి సంగతి. మానవులుగా మనం ఎలా ఉంటామంటే, ప్రతి చోటకి ప్రయాణం చేసినప్పుడు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి సంగతులకు సంబంధించినటువంటి వాసనను అంటించుకునేటటువంటి అలవాటు. అది శరీర సంబంధమైనటువంటి ఒక నైజం, లేకపోతే రక్తంలో ఉన్నటువంటి ఒక గుణం. నేను మామిడికాయల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మామిడికాయలన్నీ నేను అంటించుకుంటాను. ఎందుకంటే నా కళ్ళు వాటిని చూస్తాయి, నా ముక్కు ఆ వాసన చూస్తుంది, నా నోరు ఒక కాయ తింటే బాగుండు అంటది. అంటుకునేటటువంటి స్వభావం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఒక బంగారపు వస్తువు చూస్తే అంటుకుంటా ఉంటుంది, ఒక మంచి చీర చూస్తే అంటుకుంటా ఉంటుంది, ఒక మంచి బైక్ చూస్తే అంటుకుంటా ఉంటుంది, ఒక మంచి బ్లౌజ్ చూస్తే అంటుకుంటా ఉంటుంది, ఒక మంచి ఏదైనా వస్తువు చూస్తే అంటుకుంటాం. దానికి ఉన్నటువంటి స్వభావం. ఇవన్నీ అంటించుకుని ప్రయాణం చేసేటటువంటి భక్తి జీవితం ఒకరు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే నేను ఎప్పుడేమో అంటించుకోలేదండి అని అంటారేమో. అంటించుకుంటున్నారు కాబట్టే చాలా విషయాల్లో కోపం వస్తాము.
అంటించుకుంటున్నారు కాబట్టే చాలా విషయాలలో మీరు ఏమంటారు దాన్ని అనుకోకుండా ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ అంటించుకుంటున్నారు కాబట్టి చాలా సంగతుల్లో మీరు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు, స్పందించేస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, ఇద్దరు కుర్రోళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూసేటప్పుడు కాసేపు వాళ్ళని ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరి దాలుగా కొట్టుకుంటున్నారని చూడటం కాసేపు మొదలు పెడతాం. ఆ కొట్టుకున్న తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో పక్క నుంచి వచ్చి ఎవడా అంటాడు, ఆడికి బుద్ధి ఉందా అంటాడు. ఈడంటాడు ఆడికి బుద్ధి ఉందో లేదు నీకు తెలుసా, ఆడు ఫస్ట్ నుంచి ఇలా ఉన్నాడు, ఫస్ట్ నుంచి ఇలా ఉన్నాడు, ఫస్ట్ నుంచి అలా ఉన్నాడు, ఆడే అడ్డంగా వచ్చి గుద్దేశాడు, ఈడి మీద దెబ్బలాడుతున్నాడు అని చెప్తాడు. నేను అంటాను జరిగింది ఏదో జరిగింది, నీకెందుకు అంటించుకుంటున్నాను. సమాజంలో చాలా అంటించుకుంటూ ఉంటారు. ఒక వాల్ పోస్ట్ చూస్తే చాలు మనసు స్పందించి దానికి అంటుకుంటా ఉంటాం. ఒక సెల్ ఫోన్లో ఒక వీడియో చూస్తే చాలు దానికి అంటుకుంటా ఉంటాం. అంటుకునేటటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి దాసుని స్వరూపంలోకి వస్తే దేన్ని అంటించుకోకుండా ఉంటాడు. తన యజమానుడు మంచి వస్త్రం కట్టుకుంటాడు, చూస్తాడు కానీ అంటుకోడు. తన యజమానుడు మంచి ఫుడ్ తింటా ఉంటాడు, చూస్తాడు కానీ అది ఆశించడు. తన యజమానుడు చాలా ఉన్నతంగా వెళ్తూ ఉంటాడు, అతను సంతోషిస్తూ ఉంటాడు కానీ దాన్ని కోరుకోడు. ఇది నాకుంటే బాగుండు, ఇది నాకుంటే బాగుండు, ఇది నేను తింటే బాగుండు, ఇది నేను అనుభవిస్తే బాగుండు, ఇది నేను పంచుకుంటే బాగుండు అని ఎప్పుడు ఆశించని వాడే దాసుని యొక్క స్వరూపం. చాలా సంగతులను గూర్చి బైబిల్ గ్రంథంలో చెబుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ స్వరూపాన్ని గురించి చెప్తాం. ఈ దాసుని స్వరూపము నేను ధరించుకునేటటువంటి స్థితిలో ఇప్పటికీ రాలేదు అని అంటే నాలో ఏదో రూపం ఇంకా మిగిలిన్నదని అర్థం. దాసుని స్వరూపం అంటే ఒబే. అప్పటి ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదు ఇవన్నీ అడగరు. యజమానుడు పొలానికి వెళ్ళి ఒరే అక్కడ ఉండు, నేను పట్టుకొస్తా, విత్తనాలు పట్టుకొస్తాను, లేకపోతే ఏదో పట్టుకొస్తాను, ఎరువు పట్టుకొస్తాను అని అంటాడు. వీడు పొద్దున్న వెళ్తాడు, మధ్యాహ్నం అవుతుంది, ఎండ అవుతుంది, 2 అవుతుంది, కడుపులో మంట మొదలవుతూ ఉంటుంది, 3 అవుతుంది, 4 గంటలకు వస్తాడు. గబగబా యజమానుడు రాగానే ఆ మూట దించి అక్కడ కూర్చోబెట్టి కాస్త మంచినీళ్ళు ఇచ్చి నెక్స్ట్ ఏ పని చేయాలని అడుగుతాడు దాసు. అదే పొజిషన్లో నేను ఉన్నాననుకో, ఇప్పటికి వస్తానని చెప్తే పొద్దునుంచి ఇంకో పని చేసుకుంది కదా అని అంటారు. దాసునికి ఆ పొజిషన్కి రావడం చాలా కష్టమైనటువంటి విషయం అండి. దేవదూతలతో ఎవ్వరూ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి స్థితి ఉండేది కాదు. మోషేతోటి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఆయనకు కోపము రేపకండి, మీ యొక్క పాపములను పరిహరించడు, అగ్ని వలె దహించి వేస్తాడు. ఆ పరలోకంలో ఆ 24 సింహాసనముల మధ్య గొర్రెపిల్ల వంటి వాడిని ఒకటి నేను చూచి తిని అని అన్నప్పుడు వాళ్ళందరూ ఇలా చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఆ గ్రంథం విప్పబడగానే తమ కిరీటములను ఆయన పాదముల చెంత పడవేసి ఇలా సాగిలపడి నమస్కరించడం మొదలుపెట్టారు. నేను ఈ వ్యక్తి గురించే చెప్తున్నాను. ఈ వ్యక్తి గురించే, దాసుని స్వరూపంలోనికి వచ్చినటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను. ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తి ఏ స్టేజ్లోకి వచ్చాడో ఒకసారి గమనించమని చెప్తున్నాను. సృష్టి మొత్తం గడగడ 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 వణికిపోయేటటువంటి పరిస్థితి ఉంటే, పంచభూతములు సైతం ఆయన సన్నిధిలో నిలవడానికి ప్లేస్ లేనటువంటి వ్యక్తి ఉంటే, ఆ దేవదూతలు సైతం పరిశుద్ధుడు 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 అని పొగడబడుతుంటే, విశ్వాన్ని కలుగజేసినటువంటి విశ్వ చక్రవర్తి భుజం మీద ఒక తుండేసుకుని ఇలాగ శిష్యులను కూర్చోబెట్టి ఇంత గిన్నెతో నీళ్లు పట్టుకుని కాళ్ళు తుడుస్తూ ఉంటే ఏ సిచ్యువేషన్లోంచి ఏ సిచ్యువేషన్లో వచ్చాడు. దాసుని స్వరూపం ధరించానని అంటాడు కానీ వీడు లోపల ఉన్న స్వరూపం ఎప్పుడు బయటకు వచ్చేస్తున్నట్టు. ఎందుకు చాలామంది గ్రహించరో తెలియదు.
పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాడు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడు అనేటటువంటి స్వరూపాన్ని మొదటి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు, తర్వాత అపోస్తుడు అని చెప్పుకున్నాడు. ఈ స్వరూపము నాలో ఉన్నది అని పౌలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో సొలొమోను గురించి రాస్తున్నటువంటి వచనంలో అతడు గర్భగుడిలో నిద్రపోతున్నప్పుడు, లేకపోతే ఆ దేవాలయంలో నిద్రపోతున్నప్పుడు యెహోవా స్వరం వింటున్నప్పుడు, అయ్యా నీ దాసుడు, నువ్వు చెప్పాలి ఈ మాట, అయ్యా నేను ఆలకించుచున్నాను అనేటటువంటి స్థితికి నీవు రావాలి. నీ చుట్టూ చాలా రెచ్చగొట్టే ఉంటాయి, నీ చుట్టూ చాలా స్పందించే ఉంటాయి, నీ చుట్టూ చాలా ఆకర్షించే ఉంటాయి. వాటిని ఏమాత్రము ఆకర్షించకుండా యజమానుని మాటను బట్టి నడిచేవాడు దాసుడు. తనకి ప్రతిఫలం కానీ తనకి ఇబ్బంది కానీ ఏది పట్టించుకోకుండా పనిచేసేవాడే దాసుడు. ఏది చెప్తే దానికి అలాగా నో క్వశ్చన్ ఆఫ్ మ్యాటర్గా వెనక వెళ్ళి అనుసరించేవాడే దాసుడు. ఎవరికి అర్థమవుతుంది మాట? ఇప్పుడు మాట్లాడదాం. మనం ఏ స్వరూపంలో మనం ఉన్నామనే సంగతి మనం మాట్లాడదాం. ఒకడికి వస్తుంది కోపం, చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే వాడు చర్చిలో పెద్ద మెంబరాడు. యేసుక్రీస్తులో ఉన్న ఈ స్వరూపాన్ని చూడండి ఒకసారి. కోపపడడం పాపం అని నేనేమంటలా, కోపపడండి, కోపం రావాలి. దాసుడు కూడా కోపం వస్తుంది సుమా. మళ్ళీ మీరు అపార్థం చేసుకుంటారు, దాసుడు అంటే కోపం ఉండదు, ఏముండదు, కుక్కిన పిల్లా ఉంటాడని అనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు. తన యజమానునికి 300 మంది అతని దగ్గర ఉన్నటువంటి దాసులను తీసుకుని అబ్రహాము రాజులను సంహరించినట్టుగా కనపడతా. ఎవరాళ్ళు? దాసు. తన యజమానుని పక్షంగా పోరాటం చేయగలిగిన వ్యక్తి, తన యజమానుని మాటకు లోబడగలిగినటువంటి వ్యక్తి. యజమానుని యొక్క మంచి కోసం, లేకపోతే సేవ కోసం, ఇంకాస్త భాషలో చెప్పాలంటే ఉపచారం కోసం పనిచేసేవాడు. దాసులు అనేటటువంటి కేడర్లోకి ఇంకా నేనైతే రాలేదు. ఎందుకంటే నాలో చాలా బ్రతుకున్నాయి. అహంకారం అనేది ఒక బ్రతుకు. ఎందుకంటే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు అంతటి సింహాసనం మీద కూర్చున్నవాడైనా, అంతటి దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చిన వాడైనా, సృష్టినంతటిని దేవుని యొక్క ఉద్దేశమును బట్టి సృష్టించిన వాడైనా అవన్నీ పక్కన పెట్టాడు. అరే ఇట్లాంటి భాగ్యాన్ని వదిలేసి ఇట్లాంటి పోస్టులోకి వస్తున్నానేటి అని దాసుని స్వరూపమును ధరించి విడిచిపెట్టకూడదనే భాగ్యంగా ఎంచకుండా వాటిని పక్కన పెట్టి ఆ స్వరూపాన్ని ధరించుకుని వచ్చినటువంటి దేవునిలో ఆ రూపాన్ని నీవు చూడగలిగితే కనుక నువ్వు కూడా ధరించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది, లోబడేటటువంటి పరిస్థితి వస్తుంది. చాలా సంగతులు చెప్తాడండి. దేవునిలో ఉన్న స్వరూపాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఇంకా భక్తి జీవితం వెళ్ళాలి. ఆ స్వరూపాన్ని చూసేటటువంటి భక్తి జీవితంలోకి వెళ్తే ఇక్కడ నిలబడాలంటే కాళ్ళు గడగడ గడగడ వణుకుతా, ఇక్కడ మాట్లాడాలంటే చాలా గడగడ గడగడ వణుకుతుందండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ మాట్లాడక మునుపు జరుగుతున్నటువంటి ప్రక్రియ మాకు మాత్రమే తెలుసు. ఆత్మ మా పక్కన నిలబడి చాలా సంగతులు చెప్తూ ఉన్నప్పుడు మాకు వస్తున్న డౌట్లు క్లియర్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి కొన్ని అనుభవ సారంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. లోబడేటటువంటి మనస్సుండి నడిచేటటువంటి వాడికి మాత్రం ఇది అర్థమవుతుంది. పాలిథిన్ బ్యాగులు వాడకండి, పాలిథిన్ కవర్లు వాడకండి అని చెప్పినటువంటి వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడు కారులో ఆల్రెడీ పాలిథిన్ బ్యాగ్తో వాటర్ తెచ్చుకున్నాడు. పాలిథిన్ బ్యాగ్ వాడకండి, ప్లాస్టిక్ వాడకండి అని కూర్చోబెట్టిన వాళ్ళకే వాటర్ ప్యాకెట్లు ఇచ్చి తాగండి అమ్మ అంటారు. అంటే
వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారో అర్థం చేసుకోండి. లేఖన సంబంధమైన ఆ అనుభవ సారంలోనికి కానీ, లేఖనం చెబుతున్నటువంటి ఆ యొక్క మనస్సులోనికి కానీ పోవటంలే. లేఖనం అందరికీ తెలుసండి, ఎవరికి తెలియదు లేఖనం? యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని కోట్ల మంది చెప్పిస్తున్నారు లేఖనం, చాలా ఎక్సలెంట్గా చెప్తా ఉన్నారు. కానీ ఏంటంటే సత్యము వాళ్ళకి అర్థం కావట్లేదు అనే సంగతి ఓ డాక్టర్ సంగతి ఇంకో డాక్టర్కి తెలుసుద్ది అన్నట్టుగా, ఓ ట్రీట్మెంట్ సంగతి ఇంకో ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్కి తెలుసుద్ది అన్నట్టుగా. చాలామందికి సత్యమును గూర్చినటువంటి జ్ఞానం లేదు. ఎందుకంటే వాళ్ళు దాసుని యొక్క స్వరూపంలోనికి రాలి. దాసుని స్వరూపం అంటే ఏంటో తెలుసా? నిర్దాక్షిణ్యంగా గెంటేస్తున్నా సరే నోరు మెదపకుండా దేవుని వైపు చూసినటువంటి హాగరు యొక్క స్వరూపం. నిర్దాక్షిణ్యంగా గెంటేస్తున్నా సరే దేవుని వైపు చూసి దేవునికి మొర్రపెట్టింది, కానీ ఎవ్వడి మీద తప్పు మోపలేదు. మీరు ఆ గ్రంథం చదివితే అర్థమవుతుంది. శారా గారి మీద కానీ, అబ్రహాము గారి మీద కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరి మీద కానీ ఇంత మాత్రం తప్పు మోపకుండా ఉండగలగడమే దాసుని స్వరూపం. ఆమె పొజిషన్లో నేను ఉంటే కనుక ఆ పక్కన ఉన్నటువంటి 2 ఊళ్ళో పెద్దలు తీసుకొచ్చి అబ్రహాము గారితో పెద్ద పంచాయతీ పెట్టించారు. కానీ ఆమె అంటే చేయలేదు. లోపడడం అంటే అదే. చూసే వాళ్ళందరికీ ఇది అన్యాయం కదా అన్నట్టు కనబడుద్ది. కానీ నా యజమానుడు నన్ను గెంటేయాలనుకున్నాడు, నేను దానికి లోబడుతున్నానని గెంటగించుకోవడానికి, వెళ్ళిపోవడానికి, విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి, నష్టపోవడానికి, కష్టపడడానికి ఇష్టపడినటువంటి స్వభావమే దాసుని స్వభావం. ఈ స్వభావంతోనే దేవుడు భూలోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు. ఈ స్వభావం ఉన్నవాడిని దేవుడు పరలోకం తీసుకెళ్తాడని కూడా చెప్తున్నాడు. గొర్రె పిల్ల విందుకు, అవునా కదా? గొర్రె పిల్ల విందుకు అంటాడు. అంటే పరలోకంలో జరిగేటటువంటి దేవుని యొక్క పెళ్లికి గొర్రె పిల్ల విందండి. గొర్రె అనే మాట ఎందుకు రాశాడు అంటారు? ఓ పక్కనేమో సింహం అని రాస్తాడు, ఆయన కొదమ సింహం అని చెప్తా ఉంటాడు. ఒక పక్కనేమో చాలా అందమైనటువంటి పెళ్లి కుమారుడు అంటాడు, ఓ పక్కనేమో అందమైన కన్యక అంటాడు. అసలు ఇంత అంతా ఉండదు ఆ విందు అంటాడు. నేను అనుకుంటాను ఆ విందు అంటున్నాడు, విందు 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 అన్నాడు. విందు అంటే ఏంటి? తిని తాగడాన్నే విందు అంటున్నాం, అంతే కదా? దావత్ అంటే ఏంటి? తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం. ఏది కావాలంటే అది తినడం, ఎంత కావాలంటే అంత తాగడం, దాన్నే దావత్ అంటారు, లేకపోతే విందు అంటారు. ఆ విందుకు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? గొర్రె పిల్ల. ఎందుకు పెట్టాడు ఈ పేరు? మీరు గొర్రె గురించి ఒకసారి అర్థం చేసుకోండి. అది దాసుని యొక్క స్వరూపం. యజమానుడు అట్లా నడితే వెనకాల పోతాడు. అది ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎలా తీసుకెళ్తున్నాడు, ఎప్పుడు ఆ మెడకాయ ఇక్కడ పెట్టు అని అన్నాడు అనుకో, జాగ్రత్తగా మెడకాయ అక్కడ పెడద్ది. యజమానుని చేతిలో కత్తుందని చూస్తుంది కానీ పట్టించుకోదు. దాసుని యొక్క స్వరూపంలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి మహావిందు కార్యక్రమం అని చెప్తూ ఉంది. బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తూ ఉంటాడు ఆ వాళ్ళని, తలాంతులు ఇచ్చిన వాళ్ళని. ఈ చివరి నుంచి ఆ చివరికి దేవుడు తన దాసులకు కనపరిచినటువంటి ప్రత్యక్షత అంటూ ఉంటాడు యోహాను భక్తుడు. దాసులు 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 అని అందరూ పిలుస్తూ ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, ఇది అందరికీ వచ్చినటువంటి విషయం, అందరికీ అర్థమైనటువంటి విషయం, కానీ ఎవ్వడు కూడా ధరించినటువంటి విషయం. దవడ మీద ఇలా కొట్టాడు అనుకోండి, యజమానుడు వచ్చి దవడ మీద కొట్టాడు అనుకోండి, నో ఆర్గ్యూ. నేను చెప్పేది దేవునికి నాకు సంబంధించిన విషయం సుమా. దేవుడు నన్ను దవడ మీద కొట్టాడు అనుకోండి, నో ఆర్గ్యూ. దేవుడు నన్ను తీసుకెళ్ళి సింహాసనం దగ్గర కూర్చో, నేను వస్తానని అన్నాడు అనుకోండి, నో ఆర్గ్యూ. దాసుని యొక్క స్వరూపము నాలో వచ్చిందా అని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే మన యొక్క ఈ ప్రసంగం ముగిసిపోయింది.
ఎండ్ అయిపోయింది. నేనంటాను, ఏ స్వరూపంలో నువ్వు ఉన్నావు, ఏ స్వరూపాన్ని ధరించుకుని భక్తి చేస్తా ఉన్నావు, ఏ స్వరూపంలో నీ జీవితం ఇప్పటి వరకు నడుస్తోంది, అసలు దాసుని స్వరూపంలోనికి నువ్వెందుకు రాలేకపోతున్నావు, ఎక్కడ ఏది అడ్డుపడుతోంది? దాసుని స్వరూపంలోనికి రావడానికి రెండు కామన్గా అడ్డుపడే, ఒకటి గర్వము, రెండు అహంకారము. ఈ రెండు అడ్డుపడతా ఉంటాయి. ఆ స్వరూపాన్ని ధరించడానికి అస్సలు ఒప్పుకో. ఒక చర్చిలోకి వెళ్ళి ఎవరికి సప్పుడు కాకుండా కుర్చీలు వేయడానికి కుదరదు, సప్పుడు కాకుండా చర్చి తొడవడానికి కుదరదు, సప్పుడు కాకుండా టార్పల్స్ వేయడానికి కుదరదు. ఎందుకంటే వాడి ఇగోలు అడ్డొస్తా ఉంటాయి. ఆయన నేను సంఘ పెద్దలు కాదు, నేను ఎక్కువేంటి అన్నాడు. ఎవడే ఎక్కువేంటి? సంఘ పెద్ద అనేటటువంటి ఒక సెంటెన్స్ వాడిని అడ్డుకుంది. నేను ఫలానా కదా అనే సెంటెన్స్ కొంతమందిని అడ్డుకుంటాను. నేను దైవజనుడు కదా ఈ సెంటెన్స్ కొంతమందిని అడ్డుకుంటాను. నేను సో కదా ఈ సెంటెన్స్ కొంతమందిని అడ్డుకుంటాను. ఏది అడ్డుకుందో అనేది కాదు, అతనిలో దాసుని స్వరూపం రాలేదు, అది పాయింట్. దాసుని స్వరూపంలోనికి రాని వాడికి దాసునికి సంబంధించిన పెళ్లి విందులోకి ఎట్టొస్తుందని అడుగుతున్నాడు. నాకు లాంటి ఒకటి గడగడ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అక్కడికి వెళ్ళి, ఎదురా ఆ వస్త్రం ఏదిరా అని అడుగుతాడు. ఏ వస్త్రం? ధరించమని నేను భూమి మీద మీకు అందరికి చూపించాను కదా, దాసుని స్వరూపం అనే వస్త్రం ఏదిరా అని అడుగుతాడు. ఎర్రి ముఖంలా నవ్వుతాడు. తప్పట్లు కొట్టి అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి, వీళ్ళు తీసుకెళ్ళి బయటపడేయండి, అక్కడ ఉంది కదా, అక్కడ పాతాళంలో మంటలు ఉన్నాయి కదా, అక్కడ పడేయండి. దాసుని స్వరూపము ధరించకుండా దేవుని యొక్క పెళ్లికి వెళ్ళిపోదామని సిద్ధపడుతున్నారు చాలామంది. ఈ స్వరూపంలోనికి రాకుండా ఆ యొక్క పెళ్లి విందుకి పోలేరు. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సంగతి. చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి దాసుని యొక్క స్వరూపంలో ఇవ్వడం. ఎవడైనా ఏమనంటే కోపం వచ్చేస్తుంది, ఎవడైనా ఏదనంటే సర్రమను నశాలు వండిపోద్దన్నమాట. వాడికి ఎంత చక్కగా అంటే వాడికి పీక కత్తి లేకుండా మాటతోటి వాడి పీక తీసేటటువంటి సమాధానం చెప్పగలిగినటువంటి సమాధానాన్ని మనసు సిద్ధం చేసేస్తాం. దాసుని స్వరూపం అంటే ముఖం మీద ఒక సైనికుడు వచ్చి ఠూ అని ఉమ్మేస్తే ఇట్లా తుడుచుకోవడం. దాసుని స్వరూపం అంటే పెళ్ళమని ఈ మీద కొట్టి, ఎవరు కొట్టే నిన్ను ప్రవచించు అంటే నోరు మూసుకుంటాడు. దాసుని స్వరూపం అంటే ఒకని యొక్క పాపమును తన మీద మోపుకుని భరించి వాడి కొరకు ప్రాణం పెట్టడం. దాసుని స్వరూపం అంటే ఇతరులను ప్రేమించడం కోసం తను తాను త్యాగం చేసుకోవడం, క్రీస్తు ప్రేమను ఎదుటివారికి పంచగలగడం దాసుని స్వరూపం అంటే. దాసుని స్వరూపం అంటే లేని వాడిని ఆదరించడం. దాసుని స్వరూపం అంటే తన్ను తాను తగ్గించుకొనడం. దాసుని స్వరూపం అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకొనడం. ఈ స్వరూపంలో చాలా లక్షణాలు ఉన్నాయండి, కానీ ఒక్క లక్షణాన్ని కూడా ఇప్పటికీ నేర్చుకోనటువంటి క్రైస్తవ్యం ఉన్నది. ఇది మర్చిపోకండి. సరే, క్రైస్తవ్యం గురించి ఎట్లా ఉన్నా సరే, నువ్వెలా ఉన్నావు నేనెలా ఉన్నాను అని ఈ అద్దం దగ్గరకు వద్దాం, కాసేపు తెలుసుకుందాం, మనం ముఖం చూసుకుందాం. నాకులో ఇంకా ఈ స్వరూపం ఉందా లేదా, పాత స్వరూపం ఏమైనా ఉందా, లేకపోతే గర్వం ఇంకా అడ్డుపడుతుందా, అహంకారం ఇంకా అడ్డుపడుతుందా, ఫలానా ఇజం అడ్డుపడుతుందా, లేకపోతే ఫలానా క్యాస్ట్ అడ్డుపడుతుందా, లేకపోతే ఫలానా డబ్బు హోదా అడ్డుపడుతుందా, కాస్త పరిశీలనగా చేసుకోండి. ఎందుకంటే క్రీస్తు యేసు వీటన్నిటిని కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక విడిచిపెట్టి వచ్చాడు. దేవుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి ఈ తుండు మీద వేసుకుని
ఆ దాసుని స్వరూపంలోనికి రావడానికి ప్రయత్నించండి. అప్పుడు క్రీస్తు యేసు యొక్క స్వరూపం నీలోనికి వస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక.